ఒక కాకి చనిపోతే 100 కాకులు అరుస్తాయి. అదే ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కనీసం స్పందించడానికి మానవత్వం లేనటువంటి స్టేజ్‌కి ఆంధ్రప్రదేశ్ చేరుకుంది అన్నదే ప్రశ్న. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి తాజాగా రైజ్ చేస్తున్న ప్రశ్న. వారం కిందట కర్నూలులో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య, మొన్న గుంటూరులో ఉద్యోగి బ్రెయిన్ స్ట్రోక్, 2 రోజుల కిందట అనకాపల్లి జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య, పని ఒత్తిడి భరించలేక ఉద్యోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం కలగడం లేదు అంటూ ఆరోపించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన సచివాలయ వ్యవస్థ ప్రస్తుత ప్రభుత్వం మితిమీరిన ఒత్తిడి వేధింపులతో ఉద్యోగుల పాలిట యమపాశంలా మారుతోందని తప్పట్టారు. వారం రోజుల్లో జరిగిన ఈ 3 సంఘటనలు ఇందుకు నిదర్శనం అన్నారు. ఓ ప్రకటన ఈ మేరకు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ ఉద్యోగులకు ఒక టైమింగ్ లేదు, ఒక సెలవు లేదు, ఒక పండగ లేదన్నారు. సచివాలయ వ్యవస్థలో ఉన్న ఖాళీని భర్తీ చేయకపోగా సచివాలయ ఉద్యోగులకు పని లేదంటూ వేల మందిని డిప్యుటేషన్ పేరుతో బదిలీ చేసి మిగిలిన ఉద్యోగులకు ఇన్ఛార్జి పేరుతో పనిభారం వేసిందని పేర్కొన్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు తమ పనే కాకుండా అదనపు పనితో పాటు వాలంటీర్ల పని కూడా చేయాల్సి వస్తుందన్నారు. ఇంకా ఎంతమంది చనిపోతే సీఎం స్పందిస్తారు? 100 మంది ప్రాణాలపైన మీకు కనికరం కలగడం లేదా? సచివాలయ ఉద్యోగుల మీద ఎందుకు ఇంత కక్ష? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారే, ఇదేనా అనుకూల వాతావరణం? ఉద్యోగులకు గుండెపోటు తెప్పించడమైన అనుకూల పని వాతావరణం? ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వేధించడమైన అనుకూల వాతావరణం అని ప్రశ్నించారు.